Please subscribe to Over 7 Media. సముద్రులను జిందాబాద్ బీకేఎంయు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్ధరించాలి వనసారక్షణ సమితులను ఏర్పాటు చేయలే కొత్త వెంటనే డబ్బులు వెంటనే ఇవ్వాలి. కటింగ్ ఆర్డర్లు విఎస్ఎస్ఎల్ కటింగ్ ఆర్డర్లు సముద్రులను జిందాబాద్ బీకేఎంయు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్ధరించాలి వనసారక్షణ సమితులను ఏర్పాటు చేయలే కొత్త అవకాశం ఉన్న చోట్ల కొత్త విఎస్ఎస్లను కల్పించాలి. కొత్త విఎస్ఎస్లు అవకాశం ఉన్న చోట కొత్త విఎస్ఎస్లు ఏర్పాటు చేయాలి. కొత్త విఎస్ఎస్లను పంచాలి. అడవి బంజర్ల పేదలకు పునరుద్ధరించాలి. వనసారక్షణ సమితులను జిందాబాద్ బీకేఎంయు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏ విఎస్ఎస్ నుంచి వచ్చారండి ఇక్కడికి? వేములపల్లి, ఇంకా రాఘాపురం, హరికొండ, ఇంకా ఈవేళ మెయిన్ ఏమంటే నాకు తెలిసి నేను జాయిన్ అయిన తర్వాత మొదటిసారి ఎంతమంది విఎస్ఎస్ సభ్యులు మన ఆఫీస్కి రావడం. రెండోది ఏమంటే అట్లీస్ట్ ఈవేళ మీరు రావడం వల్ల ఒక మంచి ఏమంటే కనీసం మనకి ఇప్పుడు బీకేఎంయూ నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో విఎస్ఎస్ పరంగా ఏమున్నాయి సమస్యలు అన్నది వాళ్ళు నాకు లోపల చెప్పడం జరిగింది. రెండోది అంటే నా నుంచి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎప్పటి నుంచి ఏదన్నా ఇష్యూ ఉంది అంటే దయచేసి ఒకటే రిక్వెస్ట్, కొద్దిగా డిఎఫ్ఓ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో దూరం నుంచి ఎక్కడ దాకా మీరు రావడానికి మీకు అయ్యే ఈవేళ ఒకే మీటింగ్ ఉంది, సరే వచ్చారు. నెక్స్ట్ నుంచి ఏమన్నా నాకు ఒక వాట్సాప్ ఒక మెసేజ్ చేసినా ఖచ్చితంగా, ఎందుకంటే విఎస్ఎస్ సభ్యులు అంటే ఇప్పుడు ఒక వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మనకు అక్కడ పంచాయతీ మాదిరి లేదంటే లోకల్ వాలంటీర్లు ఎలాగో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి విఎస్ఎస్ అంత ప్రాముఖ్యత. ఎందుకంటే ఎనీ వర్క్ ఫారెస్ట్ లో మనం ఏం చేస్తున్నా కూడా విఎస్ఎస్ వాళ్ళని కలుపుకుని విఎస్ఎస్ సపోర్ట్లతోనే మనం చేసుకుంటాం. అంటే కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మనకి ఎప్పుడైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 1996, 98 ఆ టైంలో విఎస్ఎస్ ఏదైతే విజన్తో పెట్టారో ఈ రోజుకి ఏంటంటే 2026కి కొద్దిగా అది నిర్జీవం అయింది అన్న మాట అయితే వాస్తవం. ఎందుకైంది? ఒకటేంటంటే 1996, 98 అప్పుడు ప్రజలది సోషియో ఎకనామిక్ అంటే ఏది వాళ్ళ ఆదాయాలు ఒకలా ఉండేది. ఇప్పుడు మధ్యలో 20-30 ఏళ్ళలో కొంతమంది ఇంప్రూవ్ అయిన వాళ్ళు మనకి ఇది ఎందుకు లేని వదిలేసి ఉండొచ్చు. రెండోది అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అండ్ సొసైటీ పరంగా కూడా అప్పటితో ఉన్న ఒక సమస్య వచ్చిందంటే అప్పుడు ఏంటి అందరం కలిసికట్టుగా ఊరికి ఎలా అన్నది ఉండేది. కొంచెం ఏంటంటే మనం ఒప్పుకోవాల్సిన నిజం 2026లో ఆ సామాజిక స్పృహ అన్నది కూడా కొంచెం తగ్గిపోయింది. ఎక్కడో కొన్ని చోట్ల ఇంకా ఉంది కానీ మనకి ఓవరాల్ గా అయితే తగ్గిందన్నమాట వాస్తవం. సో ఇప్పుడు మనకి ఏదైతే నాకు ముందుగా ఆనందం కలిగిన విషయం ఏంటంటే ఈ రోజు అట్లీస్ట్ ఎంతమంది ఇన్ని బిఎస్ఎస్ నుంచి ఏమేమి సమస్యలు ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి కనీసం చెప్దామన్న ఒక వచ్చారంటేనే బయట ఉన్న వాళ్ళ మీద ఒక సామాజిక స్పృహ ఎక్కువ ఉన్న వాళ్ళే ఇక్కడ వస్తారు. అంతే కదండి. ఇప్పుడు ఏది మీరు పనిగట్టుకుని ఎక్కడి నుంచో దూరం నుంచి మీరు కొంత సమయం పెట్టి లేకపోతే ఎంతో కొంత బస్ ఛార్జీలు కానీ లేకపోతే ఖర్చు పెట్టుకుని ఇంత వచ్చారంటేనే అరే కొంచెం ఉన్నదేదో
కరెక్ట్ లేదు, దాన్ని మార్చాలి అన్న ఒక ఆశతోనూ ఒక ఉద్దేశంతోనే మీరు వచ్చారు. నాకు ముందు మీరు అందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. రెండవది, ఇక్కడ విఎస్ఎస్ పరంగా ఏమైతే సమస్యలు ఉన్నాయో నా విన్నపం ఏమంటే, దయచేసి ఇప్పుడు చాలా విఎస్ఎస్ నుంచి వచ్చారు. నాకు తెలిసి ఓన్లీ ఒక 5-6 విఎస్ఎస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటారు, నారాయణపురం, అప్పలరాజుగూడెం ఇలాగే. కాకపోతే మిగతా వాళ్ళు కూడా నేను చాలా మొహాలు ఈరోజు మొదటిసారి కొత్తగా చూస్తున్నాను. సో ఎవరివైతే గ్రీవెన్స్లు ఏమున్నా, బిఎస్ఎస్ రిలేటెడ్ మీకు ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఏమున్నా కూడా దయచేసి నాకు రాసివ్వండి. ఎందుకంటే గవర్నమెంట్ లో, ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మీరు ఒకటి పేపర్ మీద ఇచ్చారంటే అది రేపు నేను నా నుంచి కింద స్టాఫ్ కానీ అందరికీ కూడా ఏంటి మీ సమాధానం ఏంటి, ఏం చేస్తున్నారు నేను ప్రశ్నించడానికి ఉంటుంది. రెండోది, నేను దాన్ని రివ్యూ చేసుకుంటూ ఏంటి వీళ్ళు కనీసం మీరు ఈ రోజు నా దగ్గరకు వచ్చారు, ఇది జూన్, కనీసం ఒక 2 నెలలు లేదా 3 నెలలు, ఆగస్టు సెప్టెంబర్కి మళ్ళీ నేను ఇదే చూసుకుంటే ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా. ఎందుకంటే ఒక అధికారి కింద నేను ఇప్పుడు నా బాధ్యత నిర్వర్తించినట్టు ఈ రోజు మీరు వచ్చారు సమస్యలు, ఇందులో చట్టపరంగా ఎన్నైతే చేయగలమో అన్నీ కూడా నేను కనీసం ఒక 3 నెలల్లో ఏదో ఒకటి చేస్తేనే నేను కరెక్ట్ గా నా ఉద్యోగం చేసినట్టు, అంతే కదా. లేదంటే ఇంకా మీరు వస్తారు, ఇదేమి నాకు టైం ఎక్కువ లేదు, మీకు టైం ఎక్కువ లేదు, ఎవరి ఉద్యోగం ఎవరి పనులు వాళ్ళు ఉన్నా మనం కలిసామంటే ఈ రోజు మన మీటింగ్ ఒక సార్థకత ఉండాలంటే మీరు ఇచ్చే గ్రీవెన్స్లు క్లియర్ గా ఉండి నేను ఖచ్చితంగా ఒక 3 నెలల్లో మనం ఏం చేయగలం. ఎందుకంటే అట్లీస్ట్ నేను కూడా 10 రోజులకు ఒక విఎస్ఎస్ ఏదో ఒకటి మీటింగ్ పెడదాము అన్న ఆలోచనలో నేను ఉన్నాను. ఎందుకంటే ప్రజెంట్ విఎస్ఎస్ ఈ రెవెన్యూ షేరింగ్ చూస్తుంటే అసలు పెట్టినప్పుడు ఉద్దేశం ఏంటి, ఈ రోజు అలా దారి చేస్తుంది. ఎందుకంటే ఇది ఏమవుతుంది, అందరూ సేమ్ యాక్టివ్నెస్ తో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. పని చేయించేది కొంతమంది అవుతున్నారు, రెవెన్యూ షేరింగ్ వచ్చేసరికి అందరూ ముందుకు వచ్చేస్తున్నారు. అదైతే న్యాయం అయితే కాదు కదా. సో అలాంటప్పుడు అది మనం ఏం చేయగలం ఇప్పుడు, ఎందుకంటే మనకి దీని మీద హైకోర్టులో కూడా ఒక విఎస్ఎస్ రిలేటెడ్ మీద ఒక కేసు నడుస్తుంది. అది అడిగినప్పుడు మాకు కూడా ఉన్నదానికి ఏం మారిస్తే బాగుంటుందని చెప్పి ఒక రిపోర్ట్ అడిగారు. కొద్దిగా మీతో నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు ఒక 2-3 విఎస్ఎస్లతో నేను మీటింగ్ పెట్టుకుంటాను స్వయాన, పెట్టుకుని ఉన్నదానికి మనం ఏం మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ నాకు నిన్న బాధ కలిగిన విషయం ఏంటంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ షేరింగ్లు 3-4 ఏళ్ల నుంచి చాలా పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ మేము కూడా ఆఫీస్ నుంచి లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాము. ఖచ్చితంగా అట్లీస్ట్ నేను ఇవ్వగలిగే మాట అయితే రాబోయే 3 నెలల్లో పెండింగ్ ఏమైతే ఉన్నాయో ఆ పెండింగ్ అన్ని కూడా 3 నెలల కాలంలో అందరికీ కూడా షేరింగ్ అమౌంట్స్ వెళ్ళేలా చూస్తాం ఖచ్చితంగా. కాకపోతే ఒక్క రిక్వెస్ట్ ఏమంటే, ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం ఒకసారి జీవో కరెక్ట్ గా చూసుకుంటే ఏది అది ఒక విఎస్ఎస్ అకౌంట్ వేయాలి. తర్వాత ఏమైంది, 2-3 విఎస్ఎస్ లో అమౌంట్ వేస్తే ఆ సెక్రటరీనో లేదా అక్కడ గార్డు అక్కడ చైర్పర్సన్ కుమ్మక్కలు అయిపోయినప్పుడు ఏమైంది, మళ్ళీ తర్వాత ఏం తీసుకొచ్చారు, ఇండివిజువల్ అకౌంట్లు వేయాలని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఒకటి ఫాలో అవుతుంది. మరి ఇండివిజువల్ అకౌంట్లు ఫాలో అయితే అసలు ఇదేమి మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కాదు, ఇదేమి